అందరికీ నమస్కారం. ఇది ప్రత్యేకంగా ఈ రోజున మొగల్తూరు పట్టణంలో సిపిడబ్ల్యూ స్కీమ్ ఈ రోజున ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. అంటే త్రాగునీరు ప్రజలకు ఏ రకంగా ఇస్తున్నారన్న ఆలోచన బట్టి ఒకసారి చూసి విధి విధానాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ కాంట్రాక్టులు కానీ ప్రజలకి సరైన త్రాగునీరు ఇస్తున్నారా లేదన్న ఆలోచనతో మరి ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ కూడా విజిట్ చేయడం జరిగింది. చూస్తున్నాం దాదాపుగా 30 లక్షల లీటర్లు వాటర్ ఇక్కడి నుంచి తయారయ్యే విధంగా కూడా మరి ఇక్కడ మొగల్తూరు ట్యాంక్ ఉంది. దాదాపుగా 18 లక్షల లీటర్లు ప్రతిరోజు కూడా ఏదైతే దాదాపు 28 హ్యామ్లెట్ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు నీరు అందించే విధంగానే ఈ మొగల్తూరు సిపిడబ్ల్యూ స్కీమ్ మరి ఇక్కడ అందరికి అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే 2014-19 హయాంలో 2018లో మరి ఆ రోజున 3MLD ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ఇక్కడ మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ప్రజలందరికీ కూడా మొగల్తూరు మండలం మొగల్తూరు ప్రజలకి మంచి త్రాగునీరు అందించే విధంగా కూడా మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగడం, మరలా మరి 2024 ఈ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ప్రజలందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలకు మంచి త్రాగునీరు అందించే విధంగా కూడా ఈ కూటమి మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నారు నియోజకవర్గ స్థాయిలో మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇక్కడ ఎమ్మెల్యేగా నియోజక ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇవ్వడం, ఒక మంచి మెజార్టీతో ఇక్కడ అందరూ ప్రజలు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఏదైతే సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయో మరి నియోజకవర్గంలో 6 స్కీమ్స్ ఉన్నాయి. మరి 6 స్కీమ్స్ ని కూడా సందర్శించి మరి అక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో మరి ఆ లోటుపాట్లని సరిచేసే విధంగా ప్రజలకు మంచి త్రాగునీరు అందించే విధంగానే
మరి ప్రతి విషయంలో కూడా నేను డిపార్ట్మెంట్ రివ్యూ చేసి సరైన రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా ప్రజలకు ఇంకా మంచినీరు ఇవ్వాలి, ప్రజలకు మనం అందుబాటులో ఎలా ఉండాలని ఆలోచించారు కూడా మరి టీం అందరితో రివ్యూ చేసి మరి ముందుకెళ్తున్న సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా కూడా త్రాగునీరు విషయంలో మనం మంచి త్రాగునీరు ఇవ్వాలి వారికి, సాగునీరు విషయంలో కూడా రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారందరూ కూడా ఏదైతే మనకి కెనాల్స్ ఉన్నాయి, కెనాల్స్ను కూడా మొన్నే టెండర్లు పిలిచాం. గుర్రపు డెక్ అంతా కూడా వచ్చేసి మొత్తం నిండిపోవడం వల్ల మరి కలెక్టర్ గారితో మాట్లాడి టెండర్లు పిలిచాం. మరి అవి కూడా వర్క్ జరుగుతున్నాయి. అవి కూడా సాగునీరు విషయంలో రైతాంగానికి పూర్తిగా అండగా ఉండే విధంగానే మరి మేమందరూ కూడా ముందుకెళ్తాం. మరి అదే డ్రింకింగ్ వాటర్, త్రాగునీరు చాలా ప్రధానమైనది కాబట్టి ఈ రెండు విషయంలో కూడా ప్రజలకు మేము దగ్గరకు ఉండే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా హెల్త్ విషయంలో చూసుకోవాలి మనం. మరి సీజనల్ డిసీజ్ వచ్చే పరిస్థితి కనబడుతుంది, వర్షాకాలం వస్తుంది కాబట్టి మరి మున్సిపాలిటీ వారితో మేము డిస్కస్ చేసి అదే పంచాయతీ పరిధిలో కూడా మరి డిపార్ట్మెంట్ అందరితో కూడా మనం మాట్లాడి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రామాలన్నీ, నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పూర్తిగా శానిటేషన్ చేసే విధంగా ప్రజలకి ఇబ్బందికర వాతావరణం లేకుండానే ఉండాలని చెప్పి మేము అధికారులతో మాట్లాడడం, ప్రజలకు కూడా సహకరిస్తూ కూడా ముందుకెళ్ళడం కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటున్నాం. ఇక నియోజక ప్రజలందరికీ కూడా ఒక విషయం, నియోజక ప్రజలందరికీ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే, మీకు ఏ అవసరం ఉన్నా ఒక ఎమ్మెల్యే స్థాయిలో కానీ డిపార్ట్మెంట్ వైడ్ కానీ ఎవరి గురించి అని మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక మీరు డైరెక్ట్గా మీరు నా ఆఫీస్కి రావచ్చు. నేను మీకు అందుబాటులోనే ఉంటాను. ఓకే, నేను ఉన్నా లేకపోయినా అక్కడ టీం ఉంది, టీం అంతా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. మీ సమస్యను అక్కడ చెప్పే విధంగా దాన్ని పరిష్కరించే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున సిపిడబ్ల్యూ స్కీమ్ ఇక్కడికి వచ్చి మొగల్తూరు కూడా అంత తెలుగుదేశం పార్టీ కానీ మరి బీజేపీ పార్టీ కానీ నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా కలిసి ప్రజల కోసం, ప్రజల పక్షాన మనందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రత్యేక మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరికి హార్ట్లీ కాంగ్రాట్స్. ఇప్పుడు మీరందరూ కూడా రామ్ కుమార్. ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.